కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు నెరవేర్చాలని అడిగితే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు మండిపడ్డారు. కేటీఆర్ను జైల్లో పెట్టాలని రేవంత్ సర్కారు కుట్రలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. మణుగూరులో నిర్వహించిన పినపాక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు రేగా కాంతారావు పూలమాలలు వేశారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కక్షపూరితంగా జైల్లో పెట్టాలనేటువంటి ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మీరు ఎంత ఇబ్బంది పెట్టినా జైళ్ళు మాకు కొత్త కాదు, పోరాటం మాకు కొత్త కాదు. ప్రజాక్షేత్రంలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిరో 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యపరుస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు ప్రజల నుండి తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే లగచర్లలో మరి రైతులు తిరుగుబాటు చేస్తే అది బీఆర్ఎస్ కుట్ర అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుపడాలని చెప్పేసి సందర్భంగా నేను అంటా ఉన్నా. ఎందుకంటే మీరు ప్రజల్ని సమన్వయపరచడంలో, అక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క డిమాండ్లు పరిష్కరించడంలో మీరు విఫలమై మరి ఆడలేక మధ్యల మీద పడ్డట్టుగా మా యువ నాయకుడు కేటీ రామారావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతా ఉన్నారు. మీరు కనుక అటువంటి అగాత్యానికి మీరు తెగబడితే 100% ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. మీ కాంగ్రెస్ పార్టీని మరి బొందబెట్టేంత వరకు రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలందరూ కూడా గెదివి తన్నేంత వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.